హాయ్ ఫ్రెండ్స్, ఫిజీ న్యూస్కి స్వాగతం. ఫ్రెండ్స్, కువైట్లోని రుమేతియా అనే ఒక ప్రాంతంలో అమ్మమ్మ హత్య కేసులో ముద్దాయికి అయితే ఉరిశిక్ష విధించడం జరిగింది. ఈ వివరాల్లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మరి మన ఛానల్ చూస్తున్న వారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలకు లైక్ చేసి సపోర్ట్ చేయగలరని కోరుచున్నాము. అలాగే వివరాల్లోకి వెళ్తే, కువైట్లోని రుమేతియాలో తన 85 ఏళ్ల అమ్మమ్మను ఇంట్లోనే చంపినందుకు క్రిమినల్ కోర్టు ఇచ్చిన తీర్పును అపీల్ కోర్టు సోమవారం సమర్థించింది. ఇటీవల దేశం చూసిన అత్యంత దారుణమైన గృహహత్య కేసుల్లో ఒకటైన రెండవ అప్పీల్ను ఇది ముగించింది. నిందితుడు బాధితురాల్ని మానవత్వం లేకుండా, ఆమె బలహీనత లేదా వృద్ధాప్యాన్ని పట్టించుకోకుండా దారుణంగా హత్య చేయడంతో నేరాన్ని అన్ని ప్రమాణాల ప్రకారం దారుణంగా అభివర్ణిస్తూ నిందితుడికి గరిష్ట శిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూషన్ క్రిమినల్ కోర్టు డిమాండ్ చేసింది. హవల్లీ గవర్నరేట్లోని ఒక ఇంట్లో జరిగిన హత్య గురించి వచ్చిన నివేదికను ప్రతిస్పందంగా నేరం జరిగిన కొన్ని గంటల తర్వాత పబ్లిక్ సెక్యూరిటీ సెక్టార్ మద్దతుతో క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ నిందితుడిని అరెస్టు చేసిందని సెప్టెంబర్ 27, 2024 అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించినప్పటి నుండి ఈ కేసు వివరాలు ఉన్నాయి. మనవడు తన అమ్మమ్మ హత్యలో పాల్గొన్నాడని తర్వాత వెల్లడైంది కాబట్టి తనకు శిక్ష విధించినట్లుగా మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, బై, టేక్ కేర్. మరొక వీడియోలో మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. Don't forget to subscribe, like, share. Thanks for watching.